సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. దేవుని స్వార్థను ప్రకటించే వారి కాళ్ళు మన ఇంట్లో పెడితే మన ఇంటికి సమాధానం అంట, మన ఇంటికి సంతోషం, మన ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. దేవుని సేవకులు వస్తున్నారంటే దేవుడే వస్తున్నట్టుగా మీరు భావించుకోండి. యేసు ప్రభు వారు ఆ శతాధిపతి ఇంటికి వెళ్తూ ఉంటే శతాధిపతి ఏమన్నాడు? నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని గాను, అలాగా నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకోవటం లేదు అన్నాడు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అసలు ఎంత గొప్ప మాట! నీ మాటలో స్వస్థత ఉంది, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటే ఆయన మాటలో స్వస్థత ఉంది. యేసయ్య అన్నాడు, మీరు నా మాటను శ్రద్ధగా విని నా దృష్టికి మీరు యోగ్యమైనది చేసినప్పుడు మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. నీ మాటలు ఎవరైతే శ్రద్ధగా భయభక్తితో వింటారో వారికి దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు.